క్యారెక్టరైజేషన్. ముని ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్ హూ ఈజ్ ద ప్రొటగానిస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ముని పాపం వృద్ధుడు అనమాట. కథకి ముఖ్యమైనటువంటి పాత్ర మునియే. అలాగే ఏ హార్స్ అండ్ 2 goats. ఓకే, వన్స్ హీ వాజ్ ప్రాస్పరస్ మ్యాన్ యాజ్ హీ హ్యాడ్ ఫ్లాక్ ఆఫ్ 40 sheep and goats. ఒకప్పుడు ఈయన చాలా ధనవంతుడు అనమాట. అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి, చాలా చక్కగా బ్రతికినటువంటి వ్యక్తి. నిజంగా 40 గొర్రెలు అట్లాగే కొన్ని మేకలు ఉండేవి అనమాట. చాలా జంతువులు కూడా ఉండేయేమో బహుశా. బట్ నౌ ద ఫ్లాక్ ఈజ్ రెడ్యూస్ టు జస్ట్ 2 goats. సో అతనికి ఉన్నటువంటి ఆ గుంపులో చివరికి 2 మేకలు మాత్రమే మిగిలినాయి అనమాట. హీ అండ్ హీస్ వైఫ్ లివ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ కృతం. సో ఆయన అతని యొక్క భార్య కృతం అనేటువంటి విలేజ్లో జీవిస్తున్నారు. వేర్ దే బేర్లీ సర్వైవ్ వితౌట్ ఎనీ వన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో వాళ్ళని చూడటానికి పాపం ఎవరు లేరు, వాళ్ళు ఒంటరిగా జీవిస్తున్నారు. వాళ్ళ యొక్క బాగోగులు చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు పాపం. అండ్ వితౌట్ ఎనీ ఇన్కమ్, వాళ్ళ దగ్గర పాపం డబ్బులు కూడా లేవు. హిజ్ వైఫ్ డస్ ఆడ్ జాబ్స్ హియర్ అండ్ దేర్ టు సమ్హౌ మేనేజ్ ఈవినింగ్ మీల్. వాళ్ళ ఆవిడ పాపం అన్ని పనులు కూడా చేసి డబ్బులు సంపాదించడం అనేటువంటిది, ప్రతి ఒక్క పని కూడా చేసి డబ్బులు సంపాదించి ఏదో ఒక రకంగా సాయంత్రానికి వాళ్ళు తినడానికి ఆహారాన్ని తెచ్చిపెట్టే విధంగా పాపం ఆవిడ చూస్తుంది అంతా. ఎవ్రీడే హీ గోస్ విత్ ఈస్ 2 goats టు ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్. ప్రతిరోజు కూడా ఊరి యొక్క చివరి ప్రాంతం ఉంటుంది కదా పొలిమేరలో, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఈయన యొక్క 2 మేకల్ని కూడా మేత మేయడానికి తీసుకెళ్తాడు ఈ యొక్క ముని. వేర్ దెర్ ఈజ్ ఎ లార్జ్ హార్స్ స్టాట్యూ. ఎక్కడైతే పెద్ద గుర్రపు విగ్రహం అనేటువంటిది ఉంటుందో వాళ్ళ ఊర్లో, అక్కడికి వెళ్తారు వీళ్ళు. హీ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ ద స్టాట్యూ అండ్ స్పెండ్స్ హిస్ డే వైల్ హిస్ goats క్యారీ ఆన్ గ్రేజింగ్ నియర్ బై. ఈయన ఏం చేస్తాడంటే ఆ యొక్క పెద్ద హాట్ స్టాట్యూ దగ్గర చక్కగా కూర్చుంటాడు. ఒక అరుగులాగా ఉంటుంది, అరుగు మీద కూర్చొని ఉంటాడు. దాని యొక్క నీడ పడతా ఉంటాయి. సో అక్కడ కూర్చొని ఎండ తీవ్రత ఏం పడకుండా హాయిగా అక్కడ కూర్చొని ఉంటాడు. ఈయన యొక్క మేకలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి చెట్ల యొక్క ఆకులు తింటూ ఉంటాయి అన్నమాట. సిట్టింగ్ హియర్ హీ రెమిన్సెస్ అబౌట్ హీస్ యంగర్ డేస్. పాపం అలాంటి సమయంలోనే ఆయన పాపం యవనస్తుగా ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు జరిగినాయి అనేటువంటి వాటిని కూడా నెమరు వేసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. వెన్ హీ వాజ్ ఇన్ ఫినాన్షియలీ స్టేబుల్ స్టేట్. ఒకప్పుడు ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అండ్ హ్యాడ్ ఇనఫ్ టు ఈట్. అప్పుడు చక్కగా తినడానికి కావాల్సినంత డబ్బులు ఉండేవి, తినడానికి కావాల్సినంత ఆహారం ఉండేది. ఇప్పుడు ఎందుకు ఎన్ని కష్టాలను బాధపడుతూ ఉంటాడు. హీ ఆల్సో రెమిన్సెస్ హౌ హీ కుడ్ నాట్ గో టు స్కూల్ యాజ్ హీ వాజ్ నాట్ ఫ్రమ్ ద రైట్ క్యాస్ట్. ఓకే, మంచి కులానికి సంబంధించిన వాడు కాకపోవటం వల్ల, అగ్రకులానికి సంబంధించిన వాడు కాకపోవటం వల్ల పాపం చదువుకునే అవకాశం కూడా అతనికి లేకుండా ఉండడం వల్ల అది కూడా ఇతనికి బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే చదువుకొని ఉంటే పాపం ఏదో ఒక ఉద్యోగం వచ్చి ఉండేది. చదువుకోకపోవడం వల్ల, మంచి కులానికి సంబంధించిన వ్యక్తి కాకపోవడం వల్ల పాపం చదువు కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటాడు. హీఈస్ నాట్ ఓన్లీ పువర్ బట్ ఆల్సో ఏ మ్యాన్ హూ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ హీజ్ ఓన్ సెల్ఫ్. అతని యొక్క బాధ్యతని అతను చూసుకోవడానికి కూడా అతనికి కష్టంగా ఉంది. ఎందుకంటే అతను వృద్ధుడు అయిపోయాడు, బాగా ముసలివాడు అయిపోయాడు. ఓకే, సెల్ఫ్ యాజ్ పర్ పీపుల్ కాస్ట్ యాస్పర్షన్స్ ఆన్ హిమ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అతన్ని మంచిగా చూడట్లేదు, చాలా చీప్గా చూస్తూ ఉన్నారనమాట. తర్వాత యాజ్ హీ గోస్ టు విలేజ్ షాప్ కీపర్ టు ఆస్క్ ఫర్ థింగ్స్ ఇన్ డెట్. అలాగే ఆ కొట్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని కొంచెం నాకు అప్పగిస్తావా ఇవన్నీ కూడా అని చెప్పి అడగడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, అలా అడిగినప్పుడు ద షాప్ కీపర్ నాట్ ఓన్లీ మాక్స్ హిమ్. అతను చూసి వ్యంగ్యంగా నవ్వడమే కాకుండా ఆ యొక్క షాప్ కీపర్ ఇంకా ఏం చేశాడు, బట్ ఆల్సో రిటర్న్స్ హిమ్ ఎంప్టీ హ్యాండెడ్. ఏమి ఇవ్వకుండా ఒట్టి చేతులతోనే అక్కడ నుంచి మునిని పాపం పంపించేశాడు. హీఈస్ ఈవెన్ టిరాడెడ్ బై హీస్ వైఫ్. అలాగే వాళ్ళ ఆవిడ కూడా ఎప్పుడు ప్రేమగా తిడతానే ఉండిద్ది అనమాట ఎప్పుడు చూసినప్పటికీ సరే. దో హీ నోస్ దాట్ హీస్ వైఫ్ లవ్స్ హిమ్. వాళ్ళ ఆవిడ ఆయన ప్రేమిస్తుంది, అయినప్పటికీ సరే ఎప్పుడు తిడతా ఉంటుంది. ఎందుకంటే ఆయన పోషించాల్సిన బాధ్యత పాప మామదే కదా. అండ్ సమ్హౌ విల్ మేనేజ్ టు గెట్ సమ్ ఫుడ్ ఫర్ హిమ్. ఎలాగోలా కష్టపడి ఏదో ఒక పని చేసి ఆయన కోసం డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో ఆహారాన్ని వండి పెట్టి ఆయనకి పెట్టిద్ది తిట్టినప్పటికీ సరే. ఓకే, హీ ఈజ్ ఆల్సో సమ్ వన్ హూ ఫియర్స్ అథారిటీ యాజ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద స్టోరీ వెన్ అమెరికన్ కమ్స్ ఇన్ కాకి డ్రెస్. అలాగే ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయనకి భయమే. అమ్మో ఈయన పోలీసా ఏంటి, పోలీస్ బట్టలు వేసుకొని వచ్చాడు కాకి బట్టలు అని చెప్పి పోలీసుని చూసి కూడా పాపం భయం వేసింది, అమాయకుడు అనమాట. హీస్ ఫియర్ఫుల్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ అస్యూమింగ్ హిమ్ టు బీ ఏ పోలీస్ మ్యాన్. ఈయన పోలీస్ అయ్యి ఉంటాడు, ఇంట్రాగేషన్ చేయడానికి నా దగ్గరకు వచ్చినట్టున్నాడు అని చెప్పి పాపం భయపడిపోతాడు కూడా. ఆయన చూసినప్పుడు కూడా ఈయనకి చాలా భయం వేసిద్ది. అమెరికన్ మ్యాన్ చూసి పోలీస్ అనుకొని చాలా భయపడతాడు. విత్ ద అమెరికన్ హీ క్యారీస్ ఆన్ స్పీకింగ్ ఇన్ తమిళ్. అట్లాగే ఆయనతో తమిళ్లో మాట్లాడుతూనే ఉంటాడు కంటిన్యూస్గా ఆ యొక్క అమెరికన్ మ్యాన్తో. ఇఫ్ ద మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ఏ సింగిల్ వర్డ్ ఆఫ్ ఇట్. ఆయనకి ఏంటో అంత అర్థమైపోతుందేమో అనుకున్నట్టుగా అన్నీ చెప్తూ ఉంటాడు, కానీ అమెరికన్ మ్యాన్కి తమిళ్లో ఒక్క మొక్క కూడా అర్థం కాదనమాట. హీ క్యారీస్ ఆన్ కమ్యూనికేటింగ్ బట్ మిస్అండర్స్టాండ్స్ హిమ్ ఆల్ టుగెదర్. సో మాట్లాడుతూ ఉండేసరికి అసలు ఏం చెప్తున్నాడు అర్థం కాక, అసలు విషయం అర్థం కాదు కానీ వేరే విషయాలు అర్థం అవుతూ ఉంటాయి అనమాట. ద అమెరికన్ మిస్టుక్ హిమ్ టు బీ ద ఓనర్ ఆఫ్ ద స్టాట్యూ.
సో అమెరికన్ మ్యాన్ ఏమనుకున్నాడంటే ఖచ్చితంగా దీని కింద ఈయన కూర్చున్నాడు కాబట్టి ఎంత దజ్జాగా ఈయనదే ఈ యొక్క గుర్రపు విగ్రహం అయి ఉంటుంది అని చెప్పి అనుకొని గివ్స్ హిమ్ 100 రూపీస్ నోట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద స్టాట్యూ. సో నేను ఈ స్టాట్యూ తీసుకుంటున్నాను, నీకు 100 రూపాయలు ఇచ్చేస్తున్నాను, ఈ స్టాట్యూని నేను ఎత్తుకెళ్ళిపోతున్నాను అని చెప్పాడనమాట. ముని థింక్స్ దాట్ హీ హ్యాస్ సోల్డ్ హిస్ గోడ్స్ అండ్ కమ్స్ బ్యాక్ హోమ్ హ్యాపీ. ఈయనేమనుకున్నాడు ముని, ఓకే నా గోడ్స్ని కొంటున్నాడేమో ఈయన, అందుకే నాకు 100 రూపాయలు ఇచ్చాడేమో అని చెప్పి ఆ గోడ్స్ని అక్కడే వదిలేసి ఈయన ఇంటికి వచ్చేసాడు ముని. ఓకే, తర్వాత కమ్స్ బ్యాక్ హోమ్ హ్యాపీ ఓన్లీ టు బి క్వశ్చన్ అండ్ టిరాడెడ్ బై హీజ్ వైఫ్ ఫర్ థీవింగ్. తర్వాత మళ్ళీ వాళ్ళ ఆవిడేమో, ఏంటి నువ్వు ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు, ఈ 100 రూపాయలు ఈ మేకలు కూడా వెనకాల వచ్చేస్తున్నాయి, అసలు నువ్వేం చేసావు అని చెప్పి వాళ్ళ ఆవిడ పాపం తిట్టిద్ది మళ్ళీ మునిని.